హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఏపీకి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్ వచ్చింది. ఈ వీడియోలో కంప్లీట్ కట్ ఆఫ్ విత్ ర్యాంక్స్ చూద్దాం. సో క్లియర్గా ఉంటుంది, మొత్తం చూడండి. లైక్ అయితే చేయండి, వర్క్ చేసి వీడియో అయితే చేస్తున్నాను, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్దాం, కట్ ఆఫ్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఏయూ ఎస్వీగా చూద్దాం. ఫస్ట్ ఏయూలో ఓపెన్ చూసినట్లయితే 500 ర్యాంక్ వరకు ఓపెన్ కట్ అయింది. సో ఇది మనకు ఓవరాల్ మెరిట్ లిస్ట్లో 1643 నెంబర్, అండ్ ఓన్లీ ఏయూ మెరిట్ లిస్ట్లో 1093. సో ఓపెన్ అయితే 500 వరకు వచ్చింది, ఇంకా ఇది తగ్గుద్ది. ఇది ఓవరాల్ ఏయూఎస్వి ఉన్న మెరిట్ లిస్టు, ఇది ఓన్లీ ఏయూ మెరిట్ లిస్టు. ఈ రెండు మీకు ఐడియా ఉంటే ఇక్కడ వరకు అయితే వచ్చి ఆగింది. సో ఇది ప్రతి దానికి ఇలానే చెప్తాను చూడండి. అండ్ ఎస్వికి సంబంధించి కట్ ఆఫ్ చూద్దాం. ఓపెన్ ఎస్వి ఓపెన్ అయితే 482 మార్క్స్ కట్ అయింది, అండ్ ఇది ఓవరాల్ 2547 ర్యాంక్, అండ్ ఓన్లీ ఎస్వియులో చూస్తే 790 ర్యాంక్. సో ఇది ఓవరాల్, ఇది ఓన్లీ ఎస్విలో ఈ ర్యాంక్ వరకు అయితే కట్ ఆఫ్ అయింది. ఇది ఓపెన్ కేటగిరీ సంబంధించి ఏయూ ఎస్వియు. అండ్ బీసీఏ చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ బీసీఏలో 463 వరకు కట్ అయింది. 463 ఇది ఓవరాల్ ర్యాంక్లో అయితే 3739, అండ్ ఓన్లీ ఏయూ దాంట్లో 2346. ఓకే, 2346, అండ్ టోటల్గా 239 బీసీఏ స్టూడెంట్స్కి అయితే సీట్ వచ్చింది. ఓన్లీ ఏయూలో బీసీఏ ర్యాంక్ చూస్తే 239, ఓన్లీ ఏయూలో బీసీఏ ఇంతమందికి అయితే సీట్ ఇప్పటివరకు వచ్చింది. 463 కట్ ఆఫ్ బీసీఏకి సంబంధించి ఉంది ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇప్పుడు ఎస్వీలో చూద్దాం. ఎస్వీలో బీసీఏ 445 మార్క్స్ కట్ అయింది. సో 4793 మెరిట్ లిస్ట్ ర్యాంక్, అంటే ఏయూఎస్వి ఉంది, అండ్ ఓన్లీ ఎస్వి దాంట్లో 1643 ర్యాంక్, అండ్ టోటల్గా 186 బీసీఏ స్టూడెంట్స్కి ఎస్వి వాళ్ళకైతే ఇప్పటివరకు సీట్ వచ్చింది ఓన్లీ బీసీఏ దాంట్లో. సో ఇదైతే మనకు ఎస్వికి సంబంధించి బీసీఏ కేటగిరీ, ఇది ఏయూ ఎస్వికి బీసీఏ కేటగిరీకి సంబంధించి. బీసీబీ చూద్దాం. బీసీబీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ 452 మార్క్స్కి అయితే కట్ అయింది, అండ్ ఇది 4377 ర్యాంక్, అండ్ ఓన్లీ ఏయూ దాంట్లో అయితే 2702 ర్యాంక్, అండ్ టోటల్ బీసీబీ వాళ్ళకి 313 మెంబర్స్కి వచ్చింది. 313, అంటే సేమ్ మార్కులు ఉన్నా కూడా ఈ ర్యాంక్ వరకు అయితే వచ్చి అయిపోయింది. ఇదైతే మీరు నోటీస్ చేయండి. ఈ మార్కులు ఉన్న వాళ్ళందరికీ వచ్చిందని కాదు, ఆ ర్యాంక్ వరకు అయితే వచ్చింది. బీసీబీ ఎస్వీ చూద్దాం. ఎస్వీలో అయితే 450 వరకు వచ్చింది. 450 వరకు, ఇది మనకు ఓవరాల్ 4550 ర్యాంక్, అండ్ ఓన్లీ ఎస్వీలో అయితే 1545 ర్యాంక్, అండ్ బీసీబీ టోటల్ ఎంతమందికి వచ్చిందంటే 297 బీసీబీ స్టూడెంట్ వరకు వచ్చింది ఎస్వీలో. ఓన్లీ ఎస్వీలో బీసీబీ చూసినట్లయితే 297 వరకు రావడం జరిగింది. ఇది మనకు బీసీబీకి సంబంధించిన కట్ ఆఫ్. అండ్ బీసీసీ చూద్దాం. ఏయూలో బీసీసీ 464 వరకు కట్ అయింది. ఇది ఓపెన్ మెరిట్లో 3621, అండ్ ఓన్లీ ఏయూ దాంట్లో అయితే 2278, అండ్ టోటల్ ఎంతమంది బీసీసీ స్టూడెంట్స్కి వచ్చిందంటే 34 మెంబర్స్కి వచ్చింది. 34 మంది బీసీసీ స్టూడెంట్స్కి వచ్చింది. అంటే ఏయూలో ఫస్ట్ నుంచి 34 ఉన్న స్టూడెంట్స్ వరకు బీసీసీకి అయితే రావడం జరిగింది. అండ్ బీసీసీ ఎస్వీలో చూద్దాం. బీసీసీ ఎస్వీలో 427 వరకు వచ్చింది, అండ్ 5973 మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్. ఓన్లీ ఎస్వీ ర్యాంక్ అయితే 2123. టోటల్ 19 స్టూడెంట్స్కి అయితే వచ్చింది బీసీసీ వాళ్ళకి, అంటే 1 to 19కి వచ్చింది. ఓవరాల్గా 19 మందికి వచ్చింది బీసీసీలో. అండ్ అదేవిధంగా డి చూద్దాం. బీసీడీ చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ 483 ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చింది. ఇది ఓవరాల్ మెరిట్ 2494. ఓన్లీ ఏయూలో చూస్తే 1607, అండ్ బీసీడీ టోటల్ 491 స్టూడెంట్స్కి వచ్చింది. బీసీడీలో 491 మందికి వచ్చింది, అంటే ఫస్ట్ నుంచి 491 వరకు ఉన్న స్టూడెంట్స్కి ఓన్లీ బీసీడీ వాళ్ళకైతే రావడం జరిగింది. 483 కట్ ఆఫ్ మార్క్స్, అండ్ బీసీడీ ఎక్కువ ఉన్నారు సార్ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఎస్వీలో చూస్తే 443 బీసీడీకి వచ్చింది. ఇది మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో 4943 ర్యాంక్ వరకు వచ్చింది, అండ్ టోటల్ 189 మెంబర్స్కి వచ్చింది. ఓకే, ఫస్ట్ నుంచి 189 మంది. ఓన్లీ ఎస్వీ లిస్ట్లో చూస్తే 189 స్టూడెంట్కి బీసీడీ వచ్చింది. ఇది మనకు బీసీడీ అయితే లోకల్ మెరిట్ లిస్ట్లో 1698, అంటే ఓన్లీ ఎస్వీ దాంట్లో. ఓవరాల్ దాంట్లో అయితే 4947. ఓకే, సో ఈ ర్యాంక్ వరకు బీసీడీకి వచ్చింది. అండ్ బీసీఈ కట్ ఆఫ్ చూద్దాం. ఏయూలో బీసీఈ అయితే 420 మార్క్స్ వరకు కట్ అయింది, అండ్ ఇది 6434 ఫైనల్ మెరిట్ లిస్ట్ ర్యాంక్. 3865 ఓన్లీ ఏయూ మెరిట్ లిస్ట్లో ర్యాంక్,
అండ్ 120 ర్యాంక్ వరకు వచ్చింది, 120 స్టూడెంట్స్కి వచ్చింది. ఓన్లీ ఏయులో 1 to 120 స్టూడెంట్స్ వరకు అయితే బీసీఈ రావడం జరిగింది. అండ్ ఎస్వీలో బీసీఈ చూస్తే 450 కట్ ఆఫ్, ఇది మెరిట్ లిస్ట్లో 4543 అండ్ ఓన్లీ ఎస్వీ మెరిట్ లిస్ట్లో 1542 ఉంది. అండ్ టోటల్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చిందంటే 111 మంది స్టూడెంట్స్కి బీసీఈలో ఎస్వీలో ఉన్న లిస్ట్లో బీసీఈ స్టూడెంట్స్లో 111 వరకు వచ్చింది. అండ్ ఇప్పుడు ఎస్సీ చూద్దాం. SC1 ఏఈలో SC1 చూసినట్లయితే మొత్తం వచ్చింది 341 మార్క్స్కి వచ్చింది. టోటల్ ఎంతమందికి వచ్చిందంటే ఇది 29 మెంబర్స్కి వచ్చింది. ఓకే, 341 21 మెంబర్స్కి 10,597 మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది SC1కి. అండ్ SC2 చూసినట్లయితే 413 వరకు వచ్చింది. 413 ఇది ఓవరాల్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ 6836 అండ్ ఓన్లీ ఈ మనకు ఆంధ్ర యూనివర్సిటీ 4082 అండ్ అదేవిధంగా టోటల్ 146 మెంబర్స్కి వచ్చింది, 146 మందికి వచ్చింది SC2లో. అండ్ నెక్స్ట్ SC3 చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ 435 మార్క్స్ వరకు వచ్చింది. ఇది మెరిట్ లిస్ట్లో 5476, ఓన్లీ ఆంధ్ర మెరిట్ లిస్ట్లో 3310. టోటల్ ఎంతమందికి వచ్చిందని చూస్తే 186 మెంబర్స్కి వచ్చింది. SC3 అని ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ 186 స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. అండ్ SVUలో చూద్దాం. SVU SC1 278 మార్క్స్కి వచ్చింది. టోటల్ ఎంతమందికి వచ్చిందంటే 9 మందికి వచ్చింది. సో వీళ్ళు అప్లై చేసింది 17, 9 మంది వరకు అయితే వచ్చింది. అది 278 మార్క్స్ వరకు వచ్చింది. 12,634 ఓపెన్ ర్యాంక్ అండ్ ఓన్లీ SVలో 4,682 ర్యాంక్. ఓకేనా, ఇది SC1కు సంబంధించి. అండ్ SC2 చూస్తే SC2లో 415 వరకు వచ్చింది. 415 ఇది 6691 ర్యాంక్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో. ఓన్లీ SV మెరిట్ లిస్ట్లో 2409 అండ్ టోటల్ ఎంతమందికి వచ్చిందంటే 120 క్యాండిడేట్స్కి వచ్చింది. SC2 120, SVలో 120 క్యాండిడేట్స్కి అయితే రావడం జరిగింది. అండ్ SC3 చూద్దాం. SC3 420 కట్ అయింది. అండ్ ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్లో చూసినట్లయితే 6418 అండ్ ఓన్లీ SVలో 2295 అండ్ మొత్తం ఎంతమందికి వచ్చిందంటే 138 స్టూడెంట్స్కి వచ్చింది. SC3 సో 138 స్టూడెంట్స్కి రావడం జరిగింది. ST చూద్దాం. ఏయులో ST 385 దాకా వచ్చింది. ఓకేనా, అండ్ 8457 ఫైనల్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ అదేవిధంగా ఇది ఓపెన్ మనకు ఓన్లీ ఏయు మెరిట్ లిస్ట్లో 5016. మొత్తం ఎంతమందికి వచ్చిందంటే 130 స్టూడెంట్స్కి వచ్చింది. ST 130 స్టూడెంట్స్కి రావడం జరిగింది. అండ్ SVలో చూద్దాం. SVలో 378 ST స్టూడెంట్ వరకు వచ్చింది. 8808 ఫైనల్ మెరిట్ లిస్ట్ ర్యాంక్. ఓన్లీ SV మెరిట్ లిస్ట్ ర్యాంక్ 3251. టోటల్ 110 స్టూడెంట్స్కి వచ్చింది ఇప్పటి వరకు, 1 to 110 స్టూడెంట్స్కి వచ్చింది. సో ఇంకా తగ్గుతుంది కట్ ఆఫ్ అనేది. సో సీట్లు మిగలడం, ఇది ఇంకా చాలా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది సెకండ్ రౌండ్లో. అండ్ థర్డ్ రౌండ్లో కాస్త తగ్గుద్ది. సో ఈ ర్యాంక్స్ వరకు అయితే వచ్చింది. పర్టికులర్గా మీరు ఇదైతే అబ్జర్వ్ చేయండి.